మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. అజ్ఞాతంలోకి వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన్ని పట్టుకునేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు 3 రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి అక్రమాలకు పాల్పడింది అనేది ఇప్పుడు బయటపడుతున్నటువంటి అనేక అంశాలు. దీనిలో చాలా కీలకమైనటువంటి అంశం వ్యవహారం ఏంటంటే మద్యం కుంభకోణం. దాదాపుగా 3600 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అంటే లిక్కర్ పాలసీని మార్చడం ద్వారా ఈ యొక్క ఫ్యాన్ పార్టీ నేతలు ఈ డబ్బంతా పంచుకున్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇలాంటి సందర్భంలో ఇందులో మొత్తం అంతా వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. మొన్న ఒక మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక వ్యక్తిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ వ్యవహారాన్ని నడిపించి మొత్తం అంతా కింగ్ పిన్గా ఉన్నది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈయన రాష్ట్రంలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు రామచంద్రారెడ్డి. ఈయన రాజంపేట ఎంపీగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇన్ని అక్రమాలు చేసినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే బయటకు వచ్చేది బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోషన్. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది విచారణలో. అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని మద్యం బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి, అంటే బ్రాండ్ కిల్లింగ్ అంటారు దాన్ని, బ్రాండ్ ప్రమోషన్. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో కీలకమైనటువంటి వారు తయారు చేసినటువంటి బ్రాండ్స్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలకు పెట్టడం, దాన్ని బ్రాండ్ ప్రమోషన్ అంటారు. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మిథున్ రెడ్డి వ్యవహరించారు అనేది ఇప్పటికే అతనిపై ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కేసు నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి, నేను ఒక స్వాతి ముత్యాన్ని అని నిరూపించుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువే. ఆ మధ్య సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే మధ్యంతర బెయిల్, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒకసారి, సరే అవన్నీ అయినాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర హైకోర్టు జలకిచ్చింది. ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తుగా బెయిల్ తీసుకోవడం, ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం ఆయన చేసినటువంటి స్కెచ్ వ్యూహం ఫలించలా. దీంతో ఒక నోటీస్ జారీ చేసింది సిట్. ఎక్కడ ఉన్నా సరే లొంగిపోవాలి లేదా అరెస్ట్ చేస్తామని అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే ఒక రాజకీయ పార్టీలో బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, రిటైర్డ్ ఐఏఎస్లు, ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీరు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. దాదాపుగా 11 మంది. 3600కు పైగా కోట్ల రూపాయలు ఈ యొక్క లిక్కర్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ డబ్బును కొంత వినియోగించారు. ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించింది మిథున్ రెడ్డి అని ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వారందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. A1గా పెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతను ప్రధానమైనటువంటి వ్యక్తి. అసలు ఈ వ్యవహారం బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి. ఎప్పుడైతే పార్టీని వీడారో ఆ సమయంలో బయటకు వచ్చి ఒక బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు
ఈ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా లిక్కర్ పాలసీని మార్చేసి దాన్ని వారు ఓన్ చేసుకున్నారు, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ప్రయత్నం చేశారు అనేది. సో ఇలాంటి సందర్భంలో సిట్ తాజాగా ఆయనకు జలక్కిచ్చింది. ఇప్పుడు ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు ఇప్పటికే తండ్రి కొడుకు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి కానీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన గారి తండ్రి గారు ఏమో అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకునేకంగా అక్కడ విల్లాలు, గెస్ట్ హౌస్లు కట్టేసి హాయిగా దర్జాగా ఉన్నాడు. అంతేకాదు, ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే. సో ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, ఎటువంటి అవినీతి చేసింది అనేది బయటకు తెస్తూనే ప్రజల్లోకి ఆ అంశాలను తీసుకువెళ్ళాలి. తద్వారా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి అసలు మనుగడ అనేది లేకుండా చేయాలి అనేది కూటమి భావిస్తుంది. దానిలో తప్పులేదు. కానీ వీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కానీ దాని మూలాలు వెతకాలి. ఎందుకంటే సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి వారినే పట్టుకుంటున్నారు, ముఖ్యమైనటువంటి వ్యక్తులను మాత్రం పట్టుకోవట్లేదు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది కూడా కొంత విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం దర్యాప్తు సంస్థల్లో అయితే దర్యాప్తు చేసినటువంటి అధికారులు తప్పు పెట్టడానికి లేదు. వారు ఒక లైన్ ప్రకారం వెళ్తారు, వారు ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ కేసుని ఇలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇలా విచారించాలి, ఇంతమంది సాక్షుల్ని మనం స్టేట్మెంట్లు తీసుకోవాలి, రకరకాలుగా. సో మొత్తానికి అయితే ఇప్పుడు రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పరారీలో ఉన్నాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో దర్జాగా తిరిగాడు, నన్ను ఎవడో ఏం చేయలేడులే అన్నట్లు. ఇప్పుడు హైకోర్టు జలక్కిచ్చింది, అలా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని. మరి ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా అయితే ప్రత్యేకమైనటువంటి బృందాలు ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలకు కూడా స్పెషల్ టీమ్స్ వెళ్ళాయట. ఎలా అయినా సరే మరికొద్ది రోజుల్లోనే మిథున్ రెడ్డిని పట్టుకోబోతున్నారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక స్థాయి నాయకుల్ని, అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొద్దిగా పెద్ద తలకాయలనే పట్టుకునే పనిలో సిట్ అయితే ఉంది. ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో రకరకాల అభిప్రాయాలు, అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుంది పార్టీలో, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఇబ్బందికరమైనటువంటి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పాపం పండింది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడం, పరిపాలించడం, ప్రజలకు అందించాల్సినటువంటి ఆ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు అనుభవించారు. అర్హులైన వారికి ఎవరికి కూడా అంతంత మాత్రమే అని చెప్పి చూడాలి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దానికి సంబంధించి మేము కూడా అధికారంలోకి వస్తాం, నెక్స్ట్ ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. మరి ఏం తేలుస్తారో చూడాలి. ముందు అసలు వాళ్ళంతా జైలుకి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి పాపం పండుతుంది. మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఉన్నాయో దానిని ఎవ్వరూ కూడా మీరు తప్పించుకోలేరు అనేది కూటమి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికి సంబంధించి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.